అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇప్పటికే తారు వేయడం ప్రారంభం కాగా నిర్మాణ సంస్థ ఎన్సీసీ డే అండ్ నైట్ పనులు చేపట్టింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి బకింగ్ హోమ్ కాల్వ, స్టీల్ బ్రిడ్జ్, కొండవీటి వాగు, స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆగస్టు 13 నుంచి వాహనాలను అనుమతించేలా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోడ్డుతో పాటు 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంది. అమరావతి కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాజధాని ప్రాంతానికి రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ప్రస్తుతం పనులు ఎలా సాగుతున్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ప్రజెంట్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వైపు ఉన్నాను. 10 రోజుల్లోనే చదును ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 పెండింగ్ రోడ్డుకి సంబంధించి తారు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. నేనున్న ప్రదేశం ఇప్పటికే 1.5 కిలోమీటర్స్ BRT రోడ్డుని కంప్లీట్ చేసి ఏదైతే కరకట్టకు కనెక్ట్ చేశారో ఆ రోడ్డుకు సంబంధించి ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి ప్రస్తుతం ఈ రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు మొత్తం 400 మీటర్లకు సంబంధించిన రోడ్డు. ఈ రోడ్డుకి సంబంధించి ప్రజెంట్ DBM వేస్తూ ఉన్నారు. మిగతా పెండింగ్ లో మరో 2 కిలోమీటర్ల వరకు ఉంది. అక్కడ రోడ్డుకి సంబంధించి కొంత భాగంలోని గ్రావెల్ వేసుకుంటే మరికొన్ని రోడ్లకు సంబంధించి GSB, WM కూడా వేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆగస్టు 13వ తారీఖు అంతకంటే ముందుగానే ఆగస్టు 10 కల్లా ఈ మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 పెండింగ్ వర్క్స్ కంటే మొత్తం కూడా కంప్లీట్ చేసేందుకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ నిర్మిస్తూ ఉంది. ఈ వీడియోలో నేను మొత్తం ఈ 10 రోజుల్లోని సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ప్రస్తుతం నిర్మాణ పరిస్థితి ఎలా ఉంది, మరోపక్క ఈ రోడ్డుకి కనెక్ట్ అవుతూ నిర్మాణం వేగంగా జరుగుతుందా, కొండవీటి వాక్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోని 10 డేస్ బిఫోర్ 10 డేస్ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో డీటెయిల్ గా చూద్దాం. ప్రజెంట్ DBM వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ DBM వర్క్స్ కి సంబంధించి ప్రధానంగా సీడ్ యాక్సెస్ ఫేజ్ 2 పెండింగ్ లో భాగంగా దాదాపు 400 మీటర్లకు సంబంధించి కూడా DBM వేస్తూ ఉన్నారు. తార్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఇంకా పెండింగ్ లో రోడ్ వర్క్ సంబంధించి కూడా స్టేటస్ ఎలా ఉంది కూడా తెలిపేందుకు NCC నిర్మాణ సంస్థ నుంచి సీనియర్ ఇంజనీర్ లోక్నాథ్ గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. DBM వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి, ఎంతవరకు DBM వేస్తున్నారు? DBM వచ్చేసి ప్రెసెంట్ 400 మీటర్స్ జరుగుతుంది సార్. ఇంకా కంటిన్యూషన్ ముందు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంది. అది వచ్చి ఎర్త్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. అంటే మొత్తం మనకి గతంలోని 1.5 కిలోమీటర్స్ BRT రోడ్ వేసాము. ఇప్పుడు పెండింగ్ ఎంత ఉందంటారు? ఇంకా పెండింగ్ వచ్చేసి 2.4 వరకు ఉంది సార్. ఇప్పుడు 400 మీటర్స్ DBM వేస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ 2 కిలోమీటర్ వరకు వస్తుంది. 2 కిలోమీటర్ లో ఎర్త్ వర్క్ ఒక 80% నడుస్తూ ఉంది. 20% GSB, WM వర్క్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే నెక్స్ట్ మనం ఒకసారి కింద నుంచి పై వరకు అంటే DBM అనేది ఎన్ని లేయర్లు వేస్తాము, కింద నుంచి పై వరకు రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఎన్ని లేయర్స్ తో వర్క్ జరుగుతుంది? ఎన్ని లేయర్స్ అంటే డిపెండింగ్ అపాన్ ద ఓజల్ ప్రకారం ఉంటుంది సార్. ఒక చోట 5 లేయర్స్ వస్తాయి, ఒక చోట 6 లేయర్స్ వస్తాయి. డిపెండింగ్ అపాన్ ద ఓజల్ గ్రౌండ్, ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందో దాన్ని బ్యాకప్ చేసుకుని మన FRLs ని కన్సిడర్ చేసుకుని చేస్తాం సార్. ఒకసారి 5 లేయర్స్ వస్తాయి, ఒకసారి 7 లేయర్స్ వస్తాయి, ఒకసారి 8 లేయర్స్ వస్తాయి. అలా ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న వర్క్ కి మనకి ఎన్ని లేయర్స్ ఆఫ్ జరుగుతుంది? ఎర్త్ వర్క్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 7 లేయర్స్ చేస్తాం సార్. తర్వాత GSP 200 mm, WM 250, DBM 2 లేయర్స్ సార్, 110 mm. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనకి జరుగుతున్న DBM ఎన్ని లేయర్స్ జరుగుతుంది, దాని మీద ఏమొచ్చింది? DBM సార్ ఫస్ట్ లేయర్ జరుగుతుంది. దీని మీద నెక్స్ట్ లేయర్ DBM టాప్ లేయర్ వస్తుంది. దానిపైన
బీసీ అని టాప్ లేయర్ ఫినిషింగ్ లేయర్ ఒకటి వస్తుంది. మనం డీబీఎం వరకు వేసి క్లోజ్ చేస్తాం. తర్వాత బీసీ అనేది ఫైనల్ లో వేస్తారు సార్. మొత్తం రేపటికి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ప్రకారం మనం బీఆర్టీ కంప్లీట్ చేస్తాం. బీఆర్టీ సో మొత్తం ఈ రోడ్డు బీఆర్టీ ఎంత ఉంటుంది, లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ ఎంత ఉంటుంది? బీఆర్టీ వచ్చేసి 11 మీటర్ ఉంటుంది సార్ విడ్త్. లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వచ్చేసి 11 మీటర్, రైట్ సైడ్ క్యారేజ్ వచ్చేసి 11 మీటర్. పక్కన వచ్చేసి మామూలుగా యూటిలిటీస్ వస్తాయి. యూటిలిటీస్ అవన్నీ కలుపుకుని 3 మీటర్స్ వస్తాయి సార్ బోత్ సైడ్స్. అంటే వాకింగ్ సైకిల్ ట్రాక్ 2 మీటర్ వస్తుంది. అలాగే వాక్వే వచ్చేసి 1.5 3.5 మీటర్ వరకు వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వాలిటీ పరంగా, ఎందుకంటే మన సీడాక్సిస్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని రోడ్డు నిర్మిస్తున్నారు? యాజ్ పర్ స్పెసిఫికేషన్ మన మోస్ట్ స్పెసిఫికేషన్ ప్రకారం ఎలా ఉండాలి ఈచ్ అండ్ ఎవరీ లేయర్ కి క్వాలిటీ స్పెసిఫికేషన్ తీసుకుని మేము ప్రొసీడ్ అవుతున్నాం సార్. ప్రెసెంట్ వర్క్ జరుగుతుందా బీఆర్టీ రోడ్డుకి సంబంధించి? పెండింగ్ ఏమున్నాయి, దాంతో పాటు డీబీఎం కి సంబంధించి వర్క్స్ ఏం జరుగుతున్నాయి కూడా డీటెయిల్ గా ఎన్సీసీ నిర్మాణ సంస్థ నుంచి సీనియర్ ఇంజనీర్ మనకి తెలియజేయడం జరిగింది. మరోపక్క ఈ రోడ్డుకి సంబంధించి ప్రెసెంట్ క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో కూడా మనకి స్పష్టంగా వివరించారు. ఆ తర్వాత ప్రెసెంట్ నేను ఏదైతే ఉందో మేజర్ బ్రిడ్జ్ ఏదైతే కొండవీటి వాక్వే నిర్మిస్తున్నానో ఆ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రెసెంట్ జరుగుతున్న వెంకటపాలెం వరకు జరుగుతున్న సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలాంటి వర్క్ జరుగుతున్నాయో డ్రోన్ వీడియో రూపంలో మీకు స్పష్టంగా వివరిస్తాను. అమరావతి రాచమార్గమైన సీడాక్సిస్ రోడ్డు సెకండ్ ఫేజ్ కి సంబంధించి పెండింగ్ వర్క్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వం ఇచ్చిన ఆగస్టు 13వ తారీఖు కల్లా నిర్మాణాలను పూర్తి చేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి తగినట్లుగా నిర్మాణ సంస్థ ఎన్సీసీ సీడాక్సిస్ రోడ్డు నిర్మాణంపై పెండింగ్ వర్క్స్ కి సంబంధించి ఫోకస్ పెడతాం జరిగింది. అయితే ప్రస్తుతం డీబీఎం వర్క్స్ ను ప్రారంభించడం జరిగింది, తారు వేస్తూ ఉన్నారు. ఇంతకంటే ముందుగానే ఈ రోడ్డుకు అడ్డంకిగా ఉన్న పొలాల చదువు ప్రక్రియ నుంచి ప్రస్తుతం తారు వేసే ప్రక్రియ వరకు ఎలా జరిగిందో నేను ఒకసారి మీకు చూపిస్తాను. సీఎం ఆదేశాలతోని రోడ్డు నిర్మాణం ఎక్స్టెన్షన్ పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. జూలై 18వ తారీఖు శనివారం పూట పొలాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ఇచ్చిన ల్యాండ్స్ మధ్యలో ఎక్కడ ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ అవుతాయో ఆ ప్రదేశంలోని రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలోని 99% మంది రైతులు ముందుకొచ్చి భూములు ఇవ్వటం జరిగింది. అయితే కొంతమంది రాకపోవడంతో ఆ భూములకు సంబంధించి దాదాపు 2.73 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించి అవార్డు ఇచ్చి ఆ భూమిని నేరుగా సిఆర్డీ అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఆ తర్వాత స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల పొలాలను తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. 2 రోజుల్లో 19వ తారీఖు ఆదివారానికి కంప్లీట్ చేశారు. ఇక 20వ తారీఖు సోమవారం పూర్తిగా చెట్లన్నీ తొలగించిన తర్వాత గ్రావెల్ వేసుకొని రోడ్డు నిర్మాణం చేసేందుకు ఏ విధంగా సిద్ధం చేసుకున్నారో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను 20వ తారీఖు చేయటం జరిగింది. ఇక పొలాల చదును ప్రక్రియ పూర్తి చేసిన వారం రోజుల్లోనే ఈ నెల 25వ తారీఖు శనివారం సంబంధించి మరో వీడియో చేయడం జరిగింది. నేను ఆ వీడియోలోని గ్రావిల్ వేసుకున్న ప్రదేశంలోని WMM దాదాపు 400 మీటర్ల వరకు కూడా కంప్లీట్ చేశారు. కొన్ని ప్రదేశాల్లో WMM లేయర్ వేసుకుంటే మరికొన్ని ప్రదేశాల్లోని GSB వేసుకున్నారు. కొంత భాగంలోనే గ్రావిల్ వేసుకుని దానికి సంబంధించిన రోడ్డును పైకి లేపే ప్రక్రియను చేస్తూ ఉన్నారు. ఈ రోజు జూలై 28వ తారీఖు దాదాపు పొలాలు తొలగింపు ప్రక్రియ పూర్తయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మొత్తం 10 రోజుల్లోనే తారు వేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ తారు వేసే ప్రక్రియ 400 మీటర్ల వరకు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యి కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ ముందు వరకు 3.92 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటపాలెం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల వరకు బీఆర్టీ రోడ్డు కంప్లీట్ చేసుకొని దాన్ని కరకట్టకు కనెక్ట్ చేశారు. అయితే పెండింగ్ లో భూములు వచ్చిన తర్వాత మిగతా రోడ్డును కంప్లీట్ చేసేందుకు సిఆర్డీ ఫోకస్ పెడతాం జరిగింది. ఇప్పుడు 1.5 కిలోమీటర్స్ గతంలో కంప్లీట్ చేసిన బీఆర్టీ రోడ్డు ఎండింగ్ పాయింట్ నుంచి ప్రస్తుతం వేసిన తార్ రోడ్డు కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వేసిన రోడ్డు కూడా బీఆర్టీ రోడ్డు
ఇది 2 వరుసల రోడ్డు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కి అనుగుణంగా ఆగస్టు 10వ తారీఖు కల్లా బిఆర్టీ రోడ్డు మొత్తాన్ని కంప్లీట్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ సంబంధించి కూడా నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. తొలుతగా దీన్ని పూర్తి చేసే దిశ కూడా నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం తారు వేసిన ప్రక్రియ చూసినట్టయితే దీన్ని DBM అంటారు. ప్రస్తుతం DBM 0.55 mm వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రెండో లేయర్ DBM ఉంటుంది, అది కూడా 0.55 mm ఉంటుంది. మొత్తం 110 మీటర్ల MM తోని DBM కంప్లీట్ చేసిన తర్వాత చివరగా బిట్మిన్ కాంక్రీట్ ఉంటుంది, దాన్ని BT అంటారు. అది దాదాపు 50 mm తోని BT రోడ్డుతోని రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. ప్రస్తుతం తారు ప్రక్రియ చూసినట్టయితే 400 మీటర్ల వరకు నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఒక్క రోడ్డు నిర్మించాలంటే తొలుతుగా ఆ భూమిని చదును చేసుకుని ఎంబెగ్మెంట్ వేస్తారు, తర్వాత సబ్ గ్రేడ్ ఉంటుంది, సబ్ గ్రేడ్ తర్వాత GSB వేసుకుంటారు, GSB వేసుకున్న తర్వాత WMM వేసుకుని ప్రస్తుతం వేసిన DBM లేయర్ వేస్తారు, ఆ తర్వాత బిటమిన్ కాంక్రీట్ వేస్తారు. ఈ విధంగా మొత్తం 6 లేయర్లతోని ఒక రోడ్డు నిర్మాణం కంప్లీట్ అవుతుంది. మనకు కనబడుతుంది ఇది రోడ్డు సబార్టియల్ రోడ్డు, 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, దాంతోపాటు BRT ఉంటుంది. BRT, లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ ఒక్కొక్క సెగ్మెంట్ 11 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ రోడ్డుకి సంబంధించి ఇప్పటికే మనం NCC ఇంజనీర్ చెప్పిన విధంగా అన్ని రోడ్ల వల్లే ఈ రోడ్డుకి సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, యూటిలిటీస్ ఉంటాయి. ఆ యూటిలిటీస్ మీదే సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ 2 మీటర్స్ వస్తుంది. ఆ తర్వాత గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. ఈ తరహాలోనే ప్రస్తుతం రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక ఈ రోడ్డుకు సంబంధించి కనెక్టివిటీగా కొండవీటి వాగు మీద మేజర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు కంప్లీట్ అయిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ రోడ్డుకు కనెక్ట్ అవడానికి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ తో పాటు సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణం 2 కూడా ఆన్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ 2 కూడా నిర్మాణం ఎలా జరుగుతుందో నేను కొండవీటి వాగు నిర్మాణం నుంచి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనకు కనబడుతుంది కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3 స్టార్ట్ అవుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3 ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది, దానికి కనెక్టివ్గా కొండవీటి వాగు మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. అయితే ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించిన నిర్మాణం మణిపాల్ హాస్పిటల్, నేషనల్ హైవే 60 కనెక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన నిర్మాణం కొంత సమయం ఎక్కువ పడుతున్న నేపథ్యంలోని మొదటిగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కు సీడ్ యాక్సిస్ రోడ్డు యాక్సెస్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఈ నిర్మాణం చేయడం జరిగింది. కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఈ నెల 16వ తారీఖున కాంక్రీట్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత గత శనివారం 25వ తారీఖున మేజర్ కాంక్రీట్ పనులు చేపట్టారు. P4, P5 కి సంబంధించి కొండవీటి వాగు మీద 56 మీటర్లకు సంబంధించి కూడా కాంక్రీట్ వేయడం జరిగింది. ఆ తర్వాత P2 నుంచి P4 వరకు దాదాపు 70 మీటర్లకు సంబంధించి కూడా కాంక్రీట్ ప్రక్రియను పూర్తి చేశారు. వరుసగా ఒక్కొక్క స్పాన్ కి సంబంధించి కాంక్రీట్ నిర్మాణాన్ని ప్రతిరోజు కొండవీటి వాగు సంబంధించి కూడా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ నెల 30వ తారీఖు కల్లా మొత్తం కాంక్రీట్ నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ చేయాలనే టార్గెట్ గా నిర్మాణ సంస్థ డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంది. ఇక ఇది క్రాస్ చేసిన తర్వాత మనకు కనబడుతుంది సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2. ఇక్కడ నుంచి మనం సీడ్ యాక్సిస్ ఫేజ్ 2 లోపలికి వెళ్తాము. ఈ ప్రదేశంలో గతంలోని అరటి తోట ఉండేది, దాన్ని తొలగించిన తర్వాత ప్రస్తుతం ఒక లెవెల్ వరకు గ్రావెల్ వేసుకున్నారు, ఒక హైట్ లేపుకున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల మనకి GSB వేసుకుంటూ ఉన్నారు. భారీ మొత్తంలోని సబ్ గ్రేడ్ వేసుకున్న చోట GSB 0.2 mm వేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రదేశం ఏదైతే ఉందో గతంలో ఇక్కడే అరటి తోట, దాంతో పాటు లిల్లీ తోట ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చదును ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రదేశంలోని GSB కొంత భాగం వరకు కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఇప్పుడు మనకు కనబడుతుంది గతంలో కంప్లీట్ అయిన 300 మీటర్లకు సంబంధించి DBM, లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, దాంతోపాటు BRTకి సంబంధించి ఇది కంప్లీట్ చేయడం జరిగింది. అయితే BRT పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ ఇంకా కొంత ఎక్స్టెన్షన్ చేయాలి. ఆ వర్క్స్ కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అది దాటిన తర్వాత కొంత భాగం వరకు ఇక్కడ కూడా GSB వేసుకున్నారు. దాంతో కొంతవరకు గ్రావెల్ కనబడుతుంది. GSB వేసుకొని రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రొక్లైనర్ తోని మట్టి ఏదైతే ఉందో మట్టిని కొంత తొలగించి అక్కడ రోడ్డు వేసేందుకు చదును చేస్తున్నారు. ఈ ప్రదేశమే సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుంచి దాదాపు 100 మీటర్ల వరకు ఒక రోడ్డును ముఖ్యమంత్రి వాహనం వెళ్లేందుకు అన్నా క్యాంటీన్ పక్క నుంచి కనెక్ట్ చేస్తున్నారు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి నివాసం నుంచి బయటకు రాగానే కరకట్ట మీద కాకుండా నేరుగా ఈ 100 మీటర్ల రోడ్డు నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కనెక్ట్ అయ్యే దిశకు కూడా దీని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సబ్ గ్రేడ్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. పూర్తిగా రోడ్డు నిర్మాణానికి పైకి లేపుకుని ఒక లేయర్ పెంచుకునే దిశ కూడా వీటిని నిర్మాణం చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మనకి WMM కి సంబంధించి లేయరు, దాంతో పాటు కొంత భాగం వరకు డివైడర్ల వర్క్ కూడా కంప్లీట్ అవడం జరిగింది. 0.25 WMM వర్క్లు కూడా ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే ప్రదేశంలోనే DBM వేస్తూ ఉన్నారు. మొత్తం ఇది
400 మీటర్లకు సంబంధించిన డీబీఎం వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 2 లేయర్లోని డీబీఎం వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక వైపు, ఎందుకంటే ఇది బిఆర్టీ రోడ్డు కావటం 2 లైన్లు ఉంటున్న నేపథ్యంలోని ఒక లైన్ కి సంబంధించి డీబీఎం కొంతవరకు కంప్లీట్ అవడం జరిగింది. మిగతా లైన్ కి సంబంధించి కూడా డీబీఎం ఒక లైన్ వేస్తూ ఉన్నారు. ఏదైతే 1.5 కిలోమీటర్ ఇప్పటికే బిఆర్టీ రోడ్ కంప్లీట్ అయిందో ఆ రోడ్డు ఎండింగ్ నుంచి దీన్ని కనెక్ట్ చేసేందుకు ప్రస్తుతం ఈ రోడ్డు నిర్మాణం చేపడుతూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు. మొత్తం 10 రోజుల్లోనే పొలాలు చదును, దాంతో పాటు రోడ్డు నిర్మాణానికి అనుగుగా ఆ భూమిని సిద్ధం చేసుకోవటం, ఆ తర్వాత డీబీఎం నిర్మాణం వరకు వచ్చిన పరిస్థితి మనం చూసినట్టయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యే దశకు కూడా ప్రస్తుతం నిర్మాణ సంస్థ రోడ్డు నిర్మాణాన్ని జెట్ స్పీడ్ లో చేస్తూ ఉంది. దీనికి కనెక్ట్ అవుతున్న కొండవీటి వాగు బ్రిడ్జ్ నిర్మాణం కూడా అదే తరహాలోని నిర్మిస్తూ ఉన్నారు. ఇది సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణంలో కీలకమైన డీబీఎం నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి.